హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి అని అంటే నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. అది వాయిస్ మెసేజ్ రూపంగానైనా లేదంటే మెసేజ్ రూపంగానైనా. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయనేది చూసేద్దామా. గ్రీన్ హ్యాండ్స్ నుంచి ఫస్ట్ కామెంటు స్వాతి సిస్టర్ అయితే పెట్టారు. వసుదా సిస్టర్, ఇంకా సంధ్య సిస్టర్, వీరమణి సిస్టర్, ఇంకా బాలాజీ విజయనగరం నుంచి, బాసిన విజయ సిస్టర్, అమలు సిస్టర్ కర్ణాటక నుంచి, మురళీకృష్ణ గారు, ఎన్ లక్ష్మి గారు, ఇంకా ఇందిరాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, ఇంకా విజయకృష్ణ రాణి సిస్టర్, ఇంకా గౌతమ్ గారు హాయ్ అండి. హాసిని బ్లాగ్స్ నుంచి హాయ్ సిస్టర్, ఇంకా పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి. మరి ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్కి వచ్చి కామెంట్ చేయండి. మీ పేరు నెక్స్ట్ వీడియోలోనే అయితే తీస్తాను. ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి లాస్ట్ వీడియోలోని వసుదా సిస్టర్ మనకి ఒక రిక్వెస్టెడ్ వీడియో అడిగారు. అదేంటి అని అంటే కొరివి దెయ్యం గురించి చెప్పండి సిస్టర్ అని అడిగారు. మరి ఈరోజు వీడియోలోని మనం కొరివి దెయ్యం గురించి అయితే చెప్పుకుందాం. అసలు ఈ కొరివి దెయ్యాలు మన సైడు అంటే ఏపీ సైడు, ఇంకా అలాగే తెలంగాణ సైడు ఈ కొరివి దెయ్యాల గురించి అయితే ఉంది, కానీ మిగతా వాళ్ళ దగ్గర ఎక్కడ కూడాను ఈ కొరివి దెయ్యాలు ప్రస్తావన అయితే లేదు. మరి పేరు చేంజ్ అయ్యి ఉంటుందేమో, కానీ ఇక్కడ మటుకు ఎవరైనా పెళ్ళి కాని అమ్మాయి కానీ, లేదా అంటే పెళ్ళి అయిన తర్వాత తొందరగా చనిపోయిన అమ్మాయి కానీ, లేదు అని అంటే కాలిపోయి చనిపోయిన వాళ్ళు, ఇంకా కొంతమంది ఏంటంటే భర్తతోని వాళ్ళు అనుభవించిన సుఖాలు అనుభవించని అమ్మాయిలు ఎవరైతే చనిపోతారో వాళ్ళు కొరివి దెయ్యాలు అవుతారని, వాళ్ళ ఆశలు అలానే ఉండిపోవడం వల్ల వాళ్ళు అలానే తిరుగుతూ ఉంటారని, అది కూడా రాత్రి సమయంలోని ఒక ప్లేస్ని వాళ్ళు ఎంచుకొని ఆ ప్లేస్లోనే ఏళ్ల తరబడి ఉండిపోయి అక్కడికి వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెడతారని, కొంతమంది ఏంటంటే నిద్రపోతున్న వాళ్ళని మంచం మీద ఉంటుండగానే ఒక చోటు నుంచి మరొక చోటుకి తీసుకువెళ్ళి పెట్టేస్తారని, పారే ఏటి దగ్గర, ఇంకా నిర్జనమైన ప్రదేశాల్లోని వీటి సంచారం ఎక్కువగా ఉంటుందని చాలా కథలు అయితే ఉన్నాయి వీళ్ళ గురించి. మరి కొరివి దెయ్యం అంటేనే, కొరివి అని అంటేనే నిప్పుతో కూడుకున్న ఒక ఆయుధం, అంటే ఒక కర్ర. దీన్ని కొరివి దెయ్యంగా ఎందుకు మార్చారు అని అంటే ఇవి ఎక్కువగాను నిప్పును పట్టుకొని తిరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే తలలో నుంచి నిప్పు పైకి ఎగిస్తున్నట్టుగా కనిపిస్తూ రావడం, చేతుల్లో నుంచి కళ్ళల్లో నుంచి నిప్పులు కక్కినట్టుగా రావడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ భయపెడతాయని, అంతేకాకుండా వాటి కామ వాంఛని మగవాళ్ళ మీద తీర్చుకోవడానికి మగవాళ్ళనే ఎక్కువగా టార్గెట్ చేస్తాయని వీటికైతే ప్రేయర్ ఉంది. మరి ఇదైతే నేను చూశాను, దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పేశాను. ఇప్పుడు దీని గురించి ఒక చక్కటి స్టోరీ అయితే వినేద్దాం. అది 1986. ఆ టైంకి మనకి ఇంకాను టెక్నాలజీ అస్సలు డెవలప్ అవ్వలేదు. ఏంటి అని అంటే టీవీ ఉండడం కూడా గగనమే. ఇంట్లో టీవీ ఉండడం కూడా చాలామందికి, టీవీలు ఉన్నా కూడా పోర్టబుల్ టీవీస్, అది కూడా బ్లాక్ అండ్ వైట్ ఇలా అయితే ఉండేవి. కలర్ టీవీ అనేది ఎవరి ఇంట్లో కూడా ఉండేది కాదు. ఎవరైనా కొన్నారు అని అంటే వాళ్ళు బాగా డబ్బున్నోళ్ళు అని అనుకునేవారు. మరి అటువంటి సమయంలోని మనకి విద్యుత్ సరఫరా ఉన్నప్పటికీ కూడాను ఎక్కడో అక్కడక్కడ రాత్రి సమయాల్లోని స్ట్రీట్ లైట్లు అయితే ఉండేవి, కానీ నిరంతరము నైట్ అంతా వెలిగేటట్టు ఎక్కడ పడితే అక్కడ స్ట్రీట్ లైట్ అనేవి చాలా తక్కువ. అది కూడా పల్లెటూరులో అనేసరికి ఇంకా తక్కువ, అసలు స్ట్రీట్ లైట్స్ కూడా ఉండేవి కాదు. మరి అయితే రాజు ప్రెసిడెంట్ గారి అబ్బాయి, అదొక చిన్న మారుమూల పల్లెటూరు. మరి అప్పట్లోని ప్రెసిడెంట్ గారి అబ్బాయి అంటే చాలా హైప్ అయితే ఉండేది. అంతేకాదు వాళ్ళే ఏదో పెద్ద ప్రెసిడెంట్ లాగా ఫీల్ అవుతూ ఉండేవారు. ఊర్లో వాళ్ళందరినీ కూడా అదిలిస్తూ బెదిరిస్తూ వాళ్ళకి నచ్చిన పనులు అయితే చేసుకుంటూ ఉండేవారు.
మరి అలానే రాజు పూర్తిగా చెడిపోయాడు. 10th వరకు చదువుకొని ఆ తర్వాత నాకు ఇంక చదువు అవ్వదు, నేను పొలం పనులు అవి చూసుకుంటూ ఉంటాను అని చెప్పి చదువు అయితే మానేశాడు. మరి 10th వరకు చదివినా నాకు అన్నీ తెలుసు అంటూ ఊర్లో వాళ్ళ దగ్గర పోజులు కొడుతూ జులైగానైతే తిరుగుతూ ఉండేవాడు. అప్పటికి రాజుకి 21 సంవత్సరం. పూర్తిగా చెడిపోయిన రాజు తాగుడుతో పాటు అమ్మాయిలతో తిరగడం కూడా అలవాటు చేసుకున్నాడు. మరి ఆ సంగతులేమీ తెలియని రాజు తండ్రి మోహన్ మటుకు తన కొడుకు చాలా మంచివాడనే అనుకుండేవారు. అయితే మరి ఒకరోజు పొలం పనులకని వెళ్ళిన రాజు తన పని అంతా కూడా ముగించుకొని సాయంత్రము తన స్నేహితుల్ని రప్పించుకొని, నాకు ఈరోజు బాగా నోరు పీకేస్తుంది, ఎవరైనా వెళ్ళి డబ్బులు ఇస్తాను తీసుకురండ్రా అని చెప్తున్నాడు. ఒరే, ఇంటికి వెళ్ళిపోతున్నావు, ఇప్పుడు తాగుతావా అని అడుగుతూ ఉంటే, ఏం పర్వాలేదు, మా నాన్నేం కనిపెట్టలేడు, నేను వెళ్ళి తిన్నగా వెళ్ళి పడుకుండిపోతాను అని చెప్తున్నాడు. సరే సరే అంటూ 2-3 వెళ్ళి బాటిల్ అయితే తీసుకువచ్చారు. మరి అక్కడే కూర్చొని పొలంలోని ఇష్టం వచ్చినట్టుగా తాగేశారు. పైగా రాజు వాళ్ళు కోళ్ళనైతే పెంచుతూ ఉంటారు పందెం కోసం. ఆ పందెం కోడిని ఒకటి పట్టుకొని దాన్ని అక్కడే కాల్చేసి తినేస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తినేసి అక్కడే పడేశారు. అంతేకాదు, అక్కడ ఒక నుయ్యి ఉంటే ఆ నూతి దగ్గర కూర్చొని ఏవేవో మాట్లాడుకుంటున్నారు. అప్పటికి సమయం రాత్రి 8 అయితే కావస్తుంది. ఒరే రాజు, ఇంక ఇంటికి బయలుదేరితే బాగుంటుంది, ఇంటి దగ్గర మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వెళ్ళకపోతే అంతే సంగతులు అని ఒకడంటే మరొకడు, ఒరే బాబు, మీ అందరికీ పెళ్ళిళ్ళు అయితే అవ్వలేదు, మా ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి, మా పెళ్ళాలు మా కోసం ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు, మేం వెళ్ళాలిరా బాబు అంటూ వాళ్ళిద్దరూనైతే తప్పించుకొని వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళ మాటకు అక్కడే కూర్చొని, సరే అయితే కాసేపు కూర్చొని వెళ్ళిపోదాం అని అనుకుంటున్నారు. అక్కడక్కడే తిరుగుతూ ఆ పాడుపడ్డ నూతిలోని యూరినేట్ అయితే చేశాడు రాజు. రే, ఎందుకురా అలా చేస్తున్నావు, తప్పు కదూ అని అంటూ ఉంటే, సంతోషించు, నీ మీదేం పోయలేదు కదా అని అంటున్నాడు పొగరుగా. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా, రే అలా కాదురా, అది పాడుబడిపోయిన నుయ్యి అయినప్పటికీ కూడాను ఇంతకుముందు వాడుకలో ఉన్నదే కదా, తప్పురా, అలా చేయకూడదు అని చెప్తున్నారు. మీరందరూ నాకు చెప్పేవాళ్ళ, పోయమంటారా మీ మీద అంటూ వాళ్ళ మీదకైతే తిరిగాడు. ఇంక వాళ్ళందరూ దూరంగానైతే పరిగెట్టారు. కొంతసేపటికి తన పాని కానిచ్చుకొని మళ్ళీ అలానే నడుచుకుంటూ అద్వైతంగా ముందుకైతే వెళ్తున్నాడు. వాళ్ళ స్నేహితులందరూ కూడా, సరేరా మేము ఇంక వెళ్తామని అక్కడి నుంచి ఒక్కరొక్కరుగా వెళ్ళిపోతున్నారు. ఆఖరున రాజుతో పాటుగా రాము ఇద్దరు కూడాను మెల్లగా నడుచుకొని అయితే వెళ్తున్నారు. అరే రాము, నువ్వేరా నా ప్రాణ స్నేహితుడు అంటే, వాళ్ళందరూ చూడు, తిన్నంతసేపు తాగినంతసేపు పక్కనే ఉన్నారు, చూడు ఒకేసారి ఎలా పోయారో అని అంటున్నాడు. సర్లేరా, అదంతా ఇప్పుడెందుకు, నువ్వు బాగా తాగేశావు, ముందు ఇంటికి వెళ్ళి తిన్నగా పడుకో అని చెప్తున్నాడు. సరేనని ఇద్దరు నడుచుకొని ముందుకైతే వెళ్తున్నారు. అప్పటికి 8:30 అయితే అయ్యింది. మరి ఆ సమయంలోని పెద్దగా విద్యుత్ కాంతి అయితే లేదు. పైగా వీళ్ళు పొలంలోనైతే ఉన్నారు. నడుచుకుంటూ ముందుకు వెళ్తున్న వాళ్ళకి ఎవరో వెనకాతల నడుచుకొని వస్తున్నట్టుగా గజ్జెల చప్పుడైతే వినపడుతుంది. గజ్జెల చప్పుడు వినేసరికి రాజు ఎవరది అంటూ వెనక్కైతే తిరిగాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. చల్లటి గాలి తన మొహాన్నొచ్చి తాకి వెళ్ళిపోయింది. ఎవర్రా అది అంటున్నాడు రాము. నీకు వినిపించలే, ఎవరో అమ్మాయిలా ఉంది, గజ్జెల చప్పుడు వచ్చిందిరా అంటూ ఇంకా వెతుకుతున్నాడు. ఎందుకోనంటే రాజు మనసులోని వేరొక భావం అయితే ఉంది. అంతేకాదు, తను ఎవరైనా అమ్మాయి కనిపిస్తే పిచ్చి కుక్కలాగా తన వెనక అయితే పడతాడు. మరి అలాగే వెతుకుతున్నాడు. అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి ఈసారి గజ్జెల చప్పులతో పాటు గాజుల సవ్వడి కూడా వినబడుతుంది. ఆ సవ్వడి వింటూ ఉంటే రాజు మదిలో గుబులు పుడుతుంది. ఎవరది,
ఎవరై ఉంటారు అని అనుకుంటూనే మళ్ళీ వెనక్కి తిరిగాడు. ఎవరు అంటూ. ఏరా నీకేమైంది ఈరోజు? ఎవరూ లేదు, పద పద అంటూ ఇంకొక 4 అడుగులు ముందుకు వేశారో లేదో వెనక నుంచి చిన్నగా ఎవరో అమ్మాయి నవ్వినట్టుగానైతే వినిపించింది. అంతే, రాజుకేదో అర్థమైంది. ఇదెవరో నన్ను ఇష్టపడే వస్తుంది అని అనుకున్నాడు. సరే రాము, నువ్వు వెళ్ళరా, నాకు చిన్న పనుంది అని అంటున్నాడు. ఇప్పుడేం పని? నీకేం పని లేదు కానీ పద పద, ఇంటికి వెళ్ళిపోదాం. మీ నాన్న మళ్ళీ నన్నే అడుగుతాడు అని అంటూ ఉంటే, లేదురా, ఒక్క 5 నిమిషాలు, మర్చిపోయాను, మన షెడ్లోని మోటార్ ఆపలేదు, వచ్చేసాను, మర్చిపోయాను, ఆపేసి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, లేకపోతే వెళ్ళిపో అని అంటున్నాడు. లేదు లేదు, నేను నీతో వస్తాను అంటూ రాము అయితే అంటున్నాడు. నువ్వా? ఎందుకులేరా, ఇంత దూరం వచ్చేసావు కదా, ఇంకెంత, 4 అడుగులేస్తే ఊర్లోకి వెళ్ళిపోతావు. మళ్ళీ నీ గురించి వెతుక్కుంటారు మీ వాళ్ళు. వెళ్ళు వెళ్ళు, ఇందాకలే వెళ్ళాలి అన్నావు కదా, నేను వచ్చేస్తానులే అని చెప్తున్నాడు. ఏదో రకంగా రామునైతే అక్కడి నుంచి పంపించేశాడు. రాజు వెనక్కి తిరిగి వెనక్కే వస్తున్నాడు. తుప్పలంతా కూడా చూస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పటి వరకు ఇక్కడి నుంచే కదా, ఏదో సబడి వచ్చింది అంటూ అంతా చూస్తున్నాడు. ఈసారి తన వెనక నుంచి తన దగ్గరికి ఎవరో వస్తున్నట్టు మళ్ళీ గాజుల సవ్వడైతే వినబడింది. వెనక్కి అయితే తిరిగాడు. తిరిగి చూసేసరికి ఒక అందమైన అమ్మాయి. తను చూడ్డానికి ఎలా ఉంది అనంటే అప్సరసలా ఉంది. మరి ఆ అమ్మాయి తన్నే చూస్తూ, ఏంటి, ఎవరి గురించి వెతుకుతున్నావు అని ఏమీ తెలియనట్టుగానైతే అడుగుతుంది. రాజు ఆమె కాస్త చూసి, అంటే ఇప్పుడు వరకు నువ్వేనా మా వెనక వచ్చింది అని అంటున్నాడు. నేనేం రాలేదు అనుకుంటూ తన జుత్తుని ముందుకైతే వేసుకుంది. తన జడని సవరించుకుంటూ, నేనెందుకు నీ వెనకొస్తాను, నువ్వేమైనా అందగాడవా ఏంటి అని అంటుంది. ఆ మాటలకి వంకర్లు తిరిగిపోతూ, రాజు, నువ్వు నన్ను సరిగ్గా చూడలేదు, నేను అందగాడినే, నీలాగే అని అంటున్నాడు. చాచా, నువ్వు అందగాడువా? ఏది, నీ అందం ఎక్కడా నాకు కనిపించట్లేదే అని అంటుంది. నా మీసాలు చూసావా ఎంతలా ఉన్నాయో? ఇక్కడే నీకు తెలిసిపోతుంది. కోటేరేసినట్టు ముక్కు, ఉంగరాలు తిరిగిన జుత్తు, ఒత్తిగా ఉంది. ఇంకా పొడుగంటావా? పొడ్డు పడుగు నన్ను నువ్వు చూస్తున్నావుగా, నువ్వే సరిగ్గా చూడట్లేదు, చీకట్లో ఉన్నాను కదా, అందుకే నీకు కనిపించట్లేదేమో అంటూ తన దగ్గరకైతే వచ్చాడు. అంతే, తన్ని చూస్తూ నవ్వుతూ పరిగెట్టి వెళ్ళబోతుంటే వెనక నుంచి తన చేతినైతే పట్టుకున్నాడు. నవ్వుతూ విదిలించుకొని ముందుకైతే వెళ్తుంది. తను అటుగా పొలాల్లోకైతే వెళ్తోంది. ఇంకా తన వెనకే పిచ్చి ఎక్కిన వాడిలాగా పరిగెడుతున్నాడు రాజు. దగ్గరికి వెళ్ళి గట్టిగానైతే హత్తుకున్నాడు. మళ్ళీ రాజుని విదిలించుకొని ముందుకైతే పరిగెత్తింది. ఎంతసేపు పరిగెడతావే, ఆగు అంటూ తన జుత్తునైతే పట్టుకున్నాడు. జుత్తును కూడా విడిపించుకొని ముందుకైతే పరిగెడుతుంది. చీకట్లోని పూర్తిగా కలిసిపోయింది. తను ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. అది ఒక పెద్ద మామిడి తోపు. మరి అందులోకి వచ్చిన తర్వాత ఏమీ కనిపించట్లేదు రాజుకి. ఎక్కడో చెట్ల మీద నుంచి పిట్టలైతే అరుస్తున్నాయి. ఏవో జంతువులు కూడా అరుపులు వినబడుతున్నాయి. వాటిని వింటూ ఉన్నా కూడా ఏమాత్రం భయపడకుండా దాని ధ్యాసలో పడి, ఎక్కడున్నావు నువ్వు అంటూ ముందుకైతే వెళ్తున్నాడు. దూరం నుంచి ఏదో ఒక వెలుతురైతే కనిపిస్తుంది. కాగడా వెలుతురులాగా అయితే ఉంది. ఓహో, అక్కడ ఎవరైనా ఉన్నారా అనుకుంటూ చెట్టు చాటును దాక్కొని చూస్తున్నాడు. ఈలోగా ఏదో గాలి తన పక్క నుంచే వెళ్ళినట్టుగా అనిపించింది. భయంతోని రాజు పక్కకు తిరిగి చూశాడు. అంతే, తన పక్కనే ఉంది. నవ్వుతూ, ఏంటి, నా గురించే వచ్చేసావా నువ్వు అని అంటుంది. నువ్వే కదా నవ్వుతూ నన్ను ఇక్కడి వరకు లాక్కొచ్చావు అంటూ మళ్ళీ గట్టిగానైతే హత్తుకున్నాడు. నిన్నెప్పుడు ఇక్కడ చూడలేదే, అసలు నువ్వు ఎవరమ్మాయివి అన్నీ అడుగుతున్నాడు వివరాలు. అవన్నీ అడిగితేనే నాతో వస్తావా? అయితే వద్దులే, వెళ్ళిపో
అని అంటూ తన్ని దూరంగా నెట్టేసింది. ఏయ్, అలాగేం కాదు, ఎవరో తెలిస్తేనే కదా మళ్ళీ మళ్ళీ రావడం అవుతుంది అని అంటున్నాడు. ఆ మాటలకి సరే సరే, నేనెవరో అనేది తర్వాత చెప్తాను గాని ముందు నాతో రా అంటూ తన వెనకాతలే చేయి పట్టుకొని తీసుకువెళ్తుంది. గట్టిగా చేతినైతే హత్తుకొని పట్టుకున్నాడు. అది కూడా గట్టిగానైతే పట్టుకుంది. ఇంకా దూరంగా వెళ్ళిన తర్వాత నిర్జన ప్రదేశం, ఎవ్వరూ లేరు. పైగా అవన్నీ కూడా దిబ్బల్లా కనబడుతున్నాయి. అక్కడ ఒక పెద్ద చెట్టు అయితే కనబడుతుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే అదో పెద్ద చింత చెట్టు. దాని పక్కనే ఒక కాలవ అయితే ప్రవహిస్తోంది. మరి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కిందనైతే కూర్చుంది. అక్కడికి వెళ్ళిన రాజు, ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఇక్కడ ఇక్కడ ఎవరైనా ఉంటారేమో అని అంటున్నాడు. చాచా, ఇక్కడ ఎవ్వరూ ఉండరు, ఒకసారి చుట్టుపక్క అంతా చూడు అని చెప్తుంది. అంతా చూశాడు. నిజంగానే ఎవ్వరూ లేరు. నిర్మానుష్యంగా ఉంది. చల్లటి గాలి వేస్తోంది. ఈలోగా రాజు వెంటనే ఇదే అవకాశంగా తీసుకొని దాని మీదైతే చేయి వేశాడు. అది కూడా ఏం మాట్లాడకుండా దానికోసమే వచ్చినట్టు తన వంక చూస్తూ నవ్వుతోంది. ఇంక వాళ్ళిద్దరూ అక్కడైతే ఏకమయ్యారు. ఈలోగా దూరం నుంచి ఎవరో బింది మీద బింది పెట్టుకొని పైన మంట వెలిగించుకొని అటుకేసే వస్తున్నట్టుగా కనిపించింది రాజుకి. ఏ, ఎవరో వస్తున్నారే అని అంటూ లేచి కూర్చున్నాడు. అంతే, ఈలోగా పక్కనున్న ఆమె కనిపించడం లేదు. ఏది, ఇప్పటివరకు ఇక్కడే ఉందిగా, ఏది అని భయపడుతున్నాడు. చుట్టూ అంతా చూస్తున్నాడు. అక్కడైతే ఎవ్వరూ కనిపించలేదు. భయపెడుతూ పిచ్చెక్కిన వాడిలాగా చుట్టూ అంతా కూడా చూస్తున్నాడు. దూరం నుంచి వస్తున్న ఆ మంటలు కూడా ఇప్పుడైతే కనిపించట్లేదు. ఎవరో బిందెలు పెట్టుకొని వస్తున్నట్టుగానైతే తెలుస్తోంది. అప్పటికే రాత్రి 9:30 అయితే అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటూ వెనక్కి తిరిగి వెళ్దామనుకుంటే ఆ బిందెలు పెట్టుకున్న అమ్మాయి, ఇదిగో ఇలా వస్తావా అని పిలుస్తోంది. ఎవరిది అనుకుంటూ వెళ్ళాడు. వెళ్ళేసరికి ఒక తెల్లటి చీరలోని 2 బిందెలు తల మీద పెట్టుకొని, ఇదిగో నేను ఈ బిందెలు మోయలేకపోతున్నాను, ఒక బిందె తీసుకోవా, అక్కడి వరకు తోడొస్తే చాలు, నీకేం కావాలంటే అది ఇస్తాను అని అంటుంది. దాని మాటలు చూస్తుంటే అది కూడా ఇంతకు ముందు వచ్చిన దానిలాగే అనిపిస్తోంది. అంతేకాదు, దానికన్నా అందంగా కనిపించేసరికి రాజు కుక్కబుద్ధి మరొకసారి నిరూపించుకున్నాడు. సరే సరే, బిందెదేముంది గాని ఇలా తే అంటూ ఆ బిందెనైతే తీసుకున్నాడు. నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని అంటున్నాడు. మేమిక్కడ దగ్గరలోనే ఉంటున్నాము, కొత్తగా వచ్చాము, నాకు దారి తెలీదు, నీళ్ల కోసమని వెళ్ళి ఇప్పటి వరకు ఆలస్యం అయిపోవడంతోనే ఇదిగో ఈ సమయానికి ఇటుపక్క అయితే వస్తున్నాను, భయం వేసింది తెలుసా, ఎవ్వరూ కనిపించలేదు అని అంటుంది. అవునా, నేనున్నానుగా తోడు, పర్వాలేదులే, ఏం భయపడకు అంటూ తన భుజం మీద అయితే చేయి వేశాడు. అది చూసిన ఆ పిల్ల నవ్వుతూ సరే అయితే అంటూ వెనకాతలే అడుగులు వేసుకుంటూ వస్తుంది. ఈలోగా ఎదురుగుంట తను ఇందాకలు చూసిన అమ్మాయి అయితే వస్తుంది. అమ్మో, ఇది చూస్తే ఏమనుకుంటుందో అనుకుంటున్నాడు గాని అలానే బిందె పట్టుకొని చెయ్యి వదలకుండా ముందుకైతే వెళ్తున్నాడు. ఎదురుగా వచ్చిన ఆ పిల్ల, అరే, నా స్నేహితురాలు ఇదివరకే నీకు తెలుసా అని అడుగుతుంది. ఎవరు, ఈ అమ్మాయా అని అంటున్నాడు. ఆ, అది నా స్నేహితురాలే, ఇద్దరం ఒకే దగ్గర ఉంటున్నాం. అయితే మరి నీళ్ల కోసం వెళ్ళి ఇంత ఆలస్యం చేసావేమి అని అంటుంది. అదే దారి తెలియక ఇంత ఆలస్యం అయిపోయింది, ఇదిగో ఇతను దేవుళ్ళ కనిపించి నాకు సహాయపడుతున్నాడు అని చెప్తుంది. అవునా, సరేలే అంటూ ముందుకైతే నడుస్తున్నారు. అవును, ఇందాకలు అడగడం మర్చిపోయాను, నీ పేరేంటి అంటూ ముందొచ్చిన అమ్మాయిని అడుగుతున్నాడు. నా పేరా, నా పేరుతో పనేముందులే, అంతా అయిపోయిందిగా అని అంటుంది. ఆ మాటలకి చిన్నగా నవ్వుకుంటూ, మరి నీ స్నేహితురాలు కూడా నీలాగేనా అని అడుగుతున్నాడు. ఆ, అడిగి చూడు, మంచిదే, చాలా మంచిది అని చెప్తుంది.
ఆ మాటలకి మరీ రెచ్చిపోయి, అవునా అంటూ తన మీదైతే చేయి వేశాడు. నవ్వుతూ, సరే సరే, నేను నీళ్లు పట్టుకెళ్తాను, మీ ఇద్దరూ కాసేపు ఇక్కడుండి రండి అని చెప్తూ బిందెలు పట్టుకొని అవతలకైతే వెళ్ళిపోయింది. కుక్క బుద్ధి వంకర అన్నట్టు వీడి బుద్ధి అస్సలు పోదు. మరి దాంతోని కూడా అలానే చేశాడు. ఉన్నట్టుండి తనకెందుకో తెలివైతే వచ్చింది. లేచి చూస్తే ఇద్దరూ లేరు. ఏమైంది, ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయింది అని అనుకుంటున్నాడు. తన ఒళ్ళంతా కూడాను పీల్చి పిండేసినట్టుగానైతే అయిపోయింది. ఎందుకనో బాగా నీరసపడిపోతున్నాడు. లేచి నిలబడలేని స్థితిలోకైతే వెళ్ళిపోయాడు. అయినా కూడా మెల్లగా నడుచుకుంటూ ఇంకా అదే తలంపులో ఉండి ఇంటికైతే వెళ్ళాడు. అంత ఆలస్యంగా ఇంటికి వెళ్ళేసరికి బయటనే వాళ్ళమ్మ నాన్న ఎదురు చూస్తూ భయపడుతూనైతే ఉన్నారు. దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఈరోజు కొంచెం పొలంలో పనుండి ఆలస్యమైంది. ఏం లేదులే, కంగారు పడొద్దు, నేను పడుకుంటాను, అక్కడే తినేశాను అని అబద్ధం చెప్పి తన మొహం కూడా వాళ్ళకి చూపించకుండా తన రూంలోకైతే వెళ్తున్నాడు. ఏయ్ ఆగరా అంటూ వాళ్ళ అమ్మ అయితే పిలుస్తోంది. ఇంకా ఆగకుండా, అమ్మా, నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నిద్ర వస్తుంది అంటూ తన రూంలోకైతే వెళ్ళిపోయాడు. వెళ్ళాడు గాని పడుకోకుండా వాళ్ళిద్దరి గురించే ఆలోచిస్తున్నాడు. అసలు వాళ్ళెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత అందంగా ఉన్నారో అని అనుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు, చెప్పా పెట్టుకున్నాను, ప్రతిరోజు వస్తే బాగున్ను అని అనుకుంటున్నాడు. మరి దుర్బుద్ధి అలానే ఉంటుంది. వినాశకాలానికి విపరీత బుద్ధులు ఇలానే వస్తాయి. అయితే మరి మర్నాడు లేచి పొలంకు వెళ్ళాడు గాని అదే ధ్యాసలోనైతే ఉన్నాడు. పొలం పనులు సరిగ్గా చూసుకోవట్లేదు. పైగా తన స్నేహితులొస్తే వాళ్లతోని సరిగ్గా మాట్లాడట్లేదు. మౌనంగా ముభావంగా మంకుగానైతే ఉన్నాడు. నీరసంతోని ఏదో తినాలే అన్నట్టు తిన్నాడు గాని పెద్దగా ఆకలి కూడా వేయడం లేదు. పడుకుందామంటే వాళ్ల తలంపే. మరి సాయంత్రం ఎప్పుడవుతుందా, ఎప్పుడు వాళ్ళొస్తారా అని ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు కూడాను సాయంత్రం 6:30 వరకు అక్కడే పొలం పనులైతే చేసుకొని కూర్చున్నాడు. ఇంకా వాళ్ళ స్నేహితులు వచ్చి, ఒరే, ఈరోజైనా త్వరగా వెళ్దామా, కాసేపు ఇక్కడ కూర్చుందామా అని అంటున్నారు. ఈలోగా రాము వచ్చి, ఏరా, నిన్నంత ఆలస్యం చేసేశావు, మీ అమ్మ నాన్న నన్నెన్నిసార్లు అడిగారో తెలుసా, అయినా మోటార్ కట్టేసి వస్తానన్నవాడివి ఎక్కడికి వెళ్ళిపోయావురా అంతసేపు అని అడుగుతున్నాడు. ఆ మాటలకి అదేం లేదురా అంటూ చిన్నగా నవ్వుకుంటున్నాడు. అక్కడున్న స్నేహితులు కూడా వీళ్ళంటోళ్ళే. అందుకనే వాళ్ళకి కూడాను ఏదో అర్థమైంది. ఒరే, ఎవర్రా అది, మన ఊరిదాయేనా అని అడుగుతున్నారు. అన్నీ మీకు చెప్పాలేంటి, వెళ్ళండి వెళ్ళండి, నాకు పనుంది అంటూ ఆ రోజు కూడా అక్కడైతే ఆగిపోయాడు. రాము మటుకు హెచ్చరిస్తూ, వద్దురా, వచ్చేరా, మీ అమ్మ నాన్న నన్ను తిడుతున్నారు, వాణ్ణి నీతో పాటుగా తీసుకురావా అని అంటున్నారు అని అంటూ ఉంటే, అదేం లేదులే, ఈరోజు అడిగారనుకో, రాత్రికి ఇక్కడే ఉండి వస్తాడంట అని చెప్పేశాయి. పొలంలో కూడా పనుంది కదా, అందుకనే, నేను తప్పేం చేయట్లేదు అని మరొకసారి వక్కాణించి చెప్పాడు. ఇంక రాజు అలా చెప్పేసరికి రాము ఇంక ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు అక్కడ ఉండి ఎప్పుడు వస్తారా, ఎక్కడి నుంచి వస్తారా, కనిపెడదాము, వాళ్ళు ఎవరు పిల్లలు అని తెలుసుకుందామని అనుకుంటున్నాడు. కానీ అక్కడికి ఎవ్వరూ రాలేదు. అప్పటికి రాత్రి 8:30 అయితే అయిపోయింది. ఇంక రాజు నిరుత్సాహంతో, సర్లే ఇంక ఇంటికి వెళ్ళిపోదామనుకుంటూ మెల్లగా నడుస్తూ 4 అడుగులు ముందుకు వేశాడో లేదో, మళ్ళీ అదే చల్లటి గాలి. ఆ గాలిలో నుంచి మల్లెపూల పరిమళమైతే వస్తుంది. మళ్ళీ గజ్జెల చప్పుడు, దాంతోపాటుగా గాజుల చప్పుడు కూడా వినపడుతుంది. అలా వినపడేసరికి రాము క్షణమాగి, ఏయ్, మీరేనా అది అంటూ వెనక్కి తిరిగి చూశాడు. వెనకాతల వాళ్ళిద్దరూ నించొని, ఏంటి, అప్పుడే వెళ్ళిపోతున్నావా, మా కోసం ఆగలేదా అని అంటున్నారు. ఇంకిద్దరినీ చూడగానే దగ్గరికి వచ్చి, మీకోసమే ఇప్పటి వరకు ఉన్నాను,
ఇప్పటి వరకు రాకపోతే ఇంక రారేమో అనుకొని వెళ్ళిపోతున్నాను. పదండి పదండి అంటూ తన పొలంలోకైతే తీసుకువెళ్ళాడు. ఈలోగా అక్కడే ఇంకా పని చేస్తున్న నరసయ్య, ఏంటబ్బాయ్ మళ్ళీ వచ్చారు అని అడుగుతున్నాడు. ఆ, నువ్వింకే ఇక్కడే ఉన్నావా అంటూ గబుక్కుమని వాళ్ళిద్దరినీ చూశాడేమో అని పక్కకి చూసేసరికి వాళ్ళిద్దరూ అయితే కనిపించలేదు. అరే, వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అని అనుకుంటూ, నర్సయ్య, ఇంకా ఏంటి పని? వెళ్ళిపోమని చెప్పాను కదా, ఏం చేస్తున్నావు అని అంటున్నాడు. ఏం లేదబ్బాయ్, ఇంకా కొంచెం పనుంటే ఈ పని పూర్తి చేసుకొని వెళ్దామని ఉండిపోయాను. అయినా నువ్వేంటి వెళ్ళిపోయిన వాడివి మళ్ళీ అలా నీలో నీవే మాట్లాడుకుంటూ వెనక్కి వచ్చావు అని అడిగేసరికి రాజుకేమీ అర్థం కాలేదు. నాలో నేను మాట్లాడుకోవడం ఏంటి? వీడేం చూశాడో, ఆ అమ్మాయిలు వీడికి కనిపించలేనట్టుంది అనుకొని, నువ్వు నువ్వు నన్ను సరిగ్గా చూసావా లేదా అని అడుగుతున్నాడు. అయ్యో, నువ్వే కదా ఇప్పుడు ఆ గట్టంట వచ్చేది. నీ వెనకాతల ముందు ఎవరూ లేరు, అయినా కూడా చేతులు ఊపుకుంటూ ఎవరితోనో మాట్లాడుతున్నట్టు వస్తున్నావేమబ్బాయి అని అడుగుతున్నాడు. అదా, అదేం లేదు అంటూ కొంతసేపు ఆలోచనలో పడ్డాడు. ఇదేంటి, నేనొక్కడే ఉన్నానంటున్నాడు, నా వెనకాతలో ఉన్న వీళ్ళిద్దరూ వీడికి కనిపించలేదా అనుకుంటూ, సరే ఇంకా వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారని అంతా వెతికేస్తున్నాడు. ఈలోగా వాళ్ళు ఆ గుడిసె వెనకాతలు చేరుకొని, రారా మేమిక్కడున్నాం అని పిలుస్తున్నారు. మరి అది చూడగానే మళ్ళీ రాజులోని ఎక్కడలేని ఉత్సాహం అయితే వచ్చేసింది. ఇంకా అక్కడున్న ఆ తాతని పక్కన పెట్టేసి, వీడు చూస్తే చూశాడు, నాకేం భయమేంటి అనుకొని ఆ పాక వైపు అయితే వెళ్తున్నాడు. ఏమబ్బాయి, ఇంటికి వెళ్ళవా అని అడుగుతూ ఉంటే, లేదు తాత, లేదు, ఈరోజు నేను ఇక్కడే ఉంటాను, కాసేపు అయ్యాక వెళ్తాను, నువ్వు వెళ్ళిపో అని చెప్తూ పాకలోకైతే వెళ్ళిపోయాడు. వెనక నుంచి వాళ్ళిద్దరూ కూడాను చప్పుడైతే చేస్తున్నారు. ఆగండి ఆగండి, కంగారు పడవద్దు అంటూ అక్కడున్న తాటి కొమ్మల్ని రెండింటిని తన బలవంతా ఉపయోగించి పక్కకైతే జరిపేశాడు. అందులో నుంచి వాళ్ళిద్దరికీ రమ్మంటున్నాడు. వాళ్ళిద్దరూ అలానే వచ్చారు. మళ్ళీ ఆ రోజు కూడా అలానే. మరి ఇలానే ఒక వారం అయితే గడిచింది. రోజు రాత్రిపూట ఆలస్యంగా ఇంటికి రావడం, పైగా ఒక్కొక్కసారి అక్కడే ఆ పొలంలో ఉండిపోవడంతోని ఇంట్లోని వాళ్ళకి రాజు మీద ఏదో అనుమానం అయితే కలిగింది. అంతేకాదు, రాజు బాగా పుష్టిగా ఉన్న మనిషి ఇప్పుడు బక్క చిక్కిపోయి శల్యంగా మారిపోయాడు. ఎందుకిలా అవుతుంది, వీడేదో చేస్తున్నాడే అని కంగారు పడుతున్నాడు రాజు తండ్రి. ఒకరోజు రాత్రి తను అక్కడే ఎదురు చూస్తూ ఉన్న సమయానికి పొలానికి రాజు వాళ్ళ నాన్న అయితే వచ్చాడు. ఏంటి, ఇంకా ఏం చేస్తున్నావు? ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? పద ఇంటికి వెళ్దామంటూ తన్ని చేయి పట్టుకొని తీసుకువెళ్ళబోతుంటే, నాన్న, నేనేం చిన్నపిల్లాన్ని కాదు, నాకింకా ఇక్కడ కొంచెం పనుంది, నేను నా పని చూసుకొని వస్తాను, మీరు వెళ్ళండి అంటూ వాళ్ళ నాన్ననే ఎదిరిస్తున్నాడు. వాళ్ళ నాన్న మటుకు ఒప్పుకోలేదు. అక్కడున్న ఆ తాతను పిలిచి, రోజు వీడు ఏం చేస్తున్నాడు, నువ్వేం చూస్తున్నావు అని అతన్నైతే తిడుతున్నాడు. లేదు బాబు, నేను ప్రతిరోజు చెప్తున్నాను వెళ్ళిపోమనే, కానీ బాబే రోజును అదుగో ఆ పాకలోకి దూరి పడుకొని అలానే ఉండిపోతున్నాడు. ప్రతిరోజు కూడా నేను అదే గమనిస్తున్నాను, అయినా కూడా చెప్పిన మాట వినరు కదా అని అంటూ ఉంటే, రేయ్, నేనొచ్చానంటే నీకు కొడతాను మరి అని తన్ని కూడా అంటున్నాడు. పెద్ద చిన్న అంతరం లేకుండా మాట్లాడడం రాజుకి అలవాటే. మరి తన మాటలు అతనైతే పట్టించుకోలేదు. ఈలోగా వాళ్ళ నాన్న కోప్పడుతూ వస్తావా రావా అంటూ గట్టిగా గదిమేసరికి ఇంకా చేసేది లేక బయలుదేరాడు. ఇంక వెళ్తున్నాడు గాని మరో పక్క వాళ్ళిద్దరి ధ్యాసే మనసు పీకేస్తుంది. వాళ్ళిద్దరూ ఏమవుతారో ఏంటో, నా గురించి ఎదురు చూస్తూ ఈ రోజంతా బాధపడతారేమో అని అనుకుంటున్నాడు. ఇంకా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి పడుకున్నాడు గాని నిద్ర పట్టట్లేదు. భోజనం చేయమన్నా చేయలేదు.
అలానే పడుకొని ఆలోచిస్తున్నాడు. ఈలోగా రాత్రి 1 అయితే అయ్యింది. తనకి నిద్ర పట్టగా మంచం మీదే అటు ఇటు దొర్లుతున్నాడు. ఈలోగా మళ్ళీ అలాంటి గాలైతే వీస్తోంది. కిటికీలో నుంచి చల్లటి గాలి, ఇంకా మల్లెపూల వాసనైతే వస్తుంది. దాంతో పాటుగా గజ్జెల చప్పుడు, చేతికున్న గాజుల సవ్వడి వినేసరికి పిచ్చెక్కినట్టుగా కిటికీ దగ్గరికి అయితే వెళ్ళి అటు ఇటు చూస్తున్నాడు. అంతే, అక్కడున్న ఆ అమ్మాయిలిద్దరూ కూడాను, ఏమీ ఈరోజు రాకుండా వచ్చేశావు అని అంటున్నారు. మా నాన్న లాక్కొచ్చేశాడు, ఏం చేయమంటారు, మిమ్మల్ని చూడకుండా ఉండలేను, మీరంటే నాకు చాలా ఇష్టం తెలుసు కదా అని అంటున్నాడు. సరే సరే, లోపలికి రానిస్తావా, మేం రావాలా వద్దా అని అంటున్నారు. ఎలా వస్తారు, ముందునే మా నాన్న పడుకొని ఉన్నారు, అతన్ని దాటుకొని రావాలి. లేదు అనంటే వెనకాతల ఒక రూమ్ ఉంది, అక్కడ తలుపు తీస్తాను, అందులో నుంచి రండి అని చెప్తూ జాగ్రత్తగా వెళ్ళి తలుపు అయితే తీశాడు. ఇంకంతే, అక్కడి నుంచి తన రూమ్కి అయితే తీసుకువెళ్ళిపోయాడు. మళ్ళీ మొదలు. ఇంక వాళ్ళు తెల్లవారి లేచి చూసేసరికి ఇద్దరూ కనిపించలేదు. రోజు వీళ్ళిద్దరూ చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోతారు? అయినా ఈరోజు మా ఇంట్లో నుంచి ఎలా తప్పించుకొని వెళ్ళారు అని అనుకుంటున్నాడు. తెల్లవారి లేచిన వాళ్ళ అమ్మ నాన్నకి ఏదో అర్థమైంది. ఏమీ మాట్లాడకుండా తన్ని అలానే గమనిస్తున్నారు. ఏమైంది అని అడుగుతున్నాడు. ఏం లేదు, ఈరోజు నీ మటుకు నువ్వు పొలానికి వెళ్ళు, నీకు నచ్చినంతసేపు ఉండు, నిన్ను ఎవరూ ఏమీ అడగరు, సరేనా అని అంటున్నాడు వాళ్ళ నాన్న. అనుకోకుండా వాళ్ళ నాన్న ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకున్నాడు. కానీ ఇంకా తను కూడాను సరే, ఇంకా నన్ను వదిలేశారు కదా, విచ్చలవిడిగా ఉండొచ్చు అని అనుకుంటూ ఆ రోజు పొలానికి అయితే వెళ్ళాడు. తన స్నేహితుల్ని 2-3 కనుక్కున్నాడు వాళ్ళ నాన్న. వాళ్లతో ఏదో మాట్లాడి వాళ్ళందరినీ తీసుకొని రాత్రి 9 అయ్యే సమయానికి కాగడాలు కర్రలు పట్టుకొని వాళ్ళ పొలానికి అయితే వెళ్ళారు. మెల్లగా ఎవ్వరూ మాట్లాడకుండా ఆ గుడిసె చుట్టూ కూడా చేరారు. చిన్నగా చప్పుళ్ళైతే వినబడుతున్నాయి. ఏంటి అని ఆ కమ్మని ఓ పక్కకి తీసి చూసేసరికి అక్కడ రాజు తనంతట తానే పిచ్చెక్కిన వాడిలాగా బట్టలిప్పుకొని ఎవరితోనో ఉన్నట్టుగాను ప్రవర్తిస్తున్నాడు. తను అలా చేస్తూ ఉంటే అందరూ చూసి చిచి అని అనుకున్నారు. కానీ కొంతమంది పెద్దవాళ్ళ మటుకు ఇది వాళ్ళ పనే అని చెప్తున్నారు వాళ్ళ నాన్నకి. అంతే మరి, గట్టిగా అరిచేశాడు వాళ్ళ నాన్న. తను అప్పటికే పూర్తిగాను వాళ్ళ మైకంలోనైతే ఉన్నాడు. ఇంకా వాళ్ళ అంత గట్టిగా అరిచిన అక్కడి నుంచి తన్ని చూస్తున్నట్టుగా ఉన్న తన మటుకు లేవడం లేదు. ఈలోగా ఆ గుడిసుగున్న తలుపునైతే గట్టిగా లాగేశారు. అంతే, అక్కడున్న వాళ్ళిద్దరూ కూడాను ఇప్పుడు దెయ్యాల్లా కనిపిస్తున్నారు రాజుకి. తన మీద పడి రక్తం పీల్చేస్తున్నారు ఒకరు, మరొకరు గోళ్లతోని రక్కుతూ కారుతున్న రక్తాన్ని పీలుస్తున్నట్టుగా కనిపించింది. అంతే, ఇంకా గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టాడు. తను అలా అరుస్తూ ఉంటే వీళ్లకు మటుకు ఏమీ కనిపించటం లేదు. ఎందుకనో తను ఒక్కడే అలా పిచ్చిగా అరుస్తున్నట్టుగానైతే కనిపిస్తోంది. ఇంక అందరూ పట్టుకొని రాజుని వెనక్కైతే లాక్కొచ్చారు. బట్టలు తొరిగి ఇంటివైపు తీసుకువెళ్లారు. స్నానం చేయించి దిష్టి తీసి లోపలికి తీసుకువెళ్ళి, మీ అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోండి, అవి రాత్రి సమయంలోని మరీ విజృంభిస్తాయి, వీడికి పాపం ఏమీ తెలీదు అంటూ అక్కడున్న పెద్దవాళ్ళైతే చెప్పారు. సరేనంటూ తన రూంలోకి తీసుకువెళ్ళి లోపల పడేసి తాళం అయితే వేసేశాడు వాళ్ళ నాన్న. అయినా కూడా పిచ్చెక్కిన వాళ్ళలాగా అలాగే అరుస్తున్నాడు. ఈలోగా మళ్ళీ అదే సడి, పక్కనుంచి చల్లటి గాలి. ఈసారి తనైతే భయపడుతున్నాడు. ఆ రెండు మనుషులు కాదు, అవి దెయ్యాలు అని అర్థం చేసుకున్నాడు. కానీ అవెక్కడ ఆగుతాయి? మళ్ళీ వచ్చి తిన్ని బయటికి రమ్మని, లేదు అనంటే మమ్మల్ని లోపలికి తీసుకువెళ్ళు అని అడుగుతున్నాయి. ఈసారి వాటి వికృతమైన రూపమైతే కనిపిస్తుంది రాజుకి. భయంతోని నాన్న తలుపులు తీయండి, తలుపులు తీయండి అని అంటూ అరుస్తున్నాడు. కానీ ఏం లాభం,
వాడు ఊరికనే అలా అరుస్తున్నాడు అనుకొని ఊరుకున్నారు. మర్నాడు తెల్లవారి తలుపులు తీసి చూసేసరికి జీవోత్సవంలా పడుకొని ఉన్నాడు. ఏమైపోయిందో ఏంటో తెలియలేదు. ఇంకంతే భయంతోని ఆ ఊర్లో ఉన్న పకీర్ వద్దకైతే తీసుకువెళ్లారు. ఇలా జరిగింది అని చెప్తూ ఉంటే అర్థమైంది అని ఆయన అయితే ఏవో కొన్ని తాయెత్తులు తీసి కట్టి పరిహారం అయితే చేశాడు. ఎంత పరిహారం చేస్తున్నా తనకైతే లొంగట్లేదు. ఎందుకు అనంటే ఎప్పటినుంచో వాటితోనైతే ఉన్నాడు మరి రాజు. అందుకనే ఇంక మన చేతుల్లో ఏమీ లేదు అని వాళ్ళకైతే చెప్పేశాడు. మరి వాళ్ళు అలానే రాజుని ఇంటికి తీసుకెళ్ళి ఏడుస్తూ కూర్చున్నారు. ఈలోగా రాజు ఉన్నట్టుండి ఉలిక్కిపడి పైకి లేచి కూర్చున్నాడు. అమ్మా, నాన్న, అవి వచ్చేసాయి, నన్ను తీసుకువెళ్ళిపోతాం అంటున్నాయి, నేను వెళ్ళను, నాకు భయం వేస్తుంది అని అంటున్నాడు. ఈలోగా ఆ ఊర్లోని ఒక పెద్ద మనిషి వాళ్ళ ఇంటికైతే వచ్చాడు. అతను చాలా ముసలాయన. అతనికి తెలిసిన మరొక పకీరు ఉన్నాడని, పక్క ఊర్లో ఉంటాడని, తప్పకుండా అక్కడికి తీసుకువెళ్ళండని వాళ్ళకి సలహా అయితే ఇచ్చాడు. అదే ప్రకారం వాళ్ళు మర్నాడు తీసుకువెళ్దామని ఆ రాత్రి అంతా కూడాను జాగ్రత్తగా చూస్తున్నారు. అతను తాయెత్తు కట్టినప్పటికీ కూడాను వాటి ప్రభావం అయితే కొంతవరకే లేదు. ఆ తర్వాత నుంచి మళ్ళీ అలానే అరుస్తూ ఉన్నాడు రాజు. ఆ రోజు రాత్రి నరకం అంటే ఏంటో అనేది చవి చూశాడు. రాజు అలానే పడుకుంటే తను తెలియకుండానే యూరినేట్ చేసేశాడు. అంతేకాదు తన చేతులు కాళ్ళు అన్నీ బిగుసుకుపోయినట్టుగా అయిపోయాయి. తన ఒంటి మీద గీతలు, ఇంకా రక్తం ఎవరో పీల్చేస్తున్నట్టుగా నీరసం అయితే వచ్చేసింది. మర్నాడు తెల్లవారి అలా శవం లాంటి మనిషిని తీసుకొని వాళ్ళ అమ్మ నాన్న పక్క ఊరికైతే వెళ్ళారు. అక్కడ ఆ పకీరు చూడగానే వీడిని 2 కొరువు దెయ్యాలు పట్టుకొని పీడిస్తున్నాయి, ఎప్పటినుంచో వాళ్లతో ఉండడం వలన ఇంక వీడు బతికే అవకాశం లేదు, కానీ ఆఖరుగా నేను చేయవలసింది చేస్తాను అని ఏదో పూజ చేసి తనకి ఏదో ఒక తాయెత్తునైతే కట్టాడు. అంతేకాదు కొన్ని బలులు కూడా ఇచ్చాడు. ఇచ్చి ఈ రోజు నుంచి వీడికి ఎటువంటి అపాయం ఉండదు, కానీ వీడిని ఇలానే వదిలేస్తే మటుకు మళ్ళీ వెళ్ళి ఇలాంటి వాటి వెనకాతలైతే పడతాడు. మరి అందులో ఒకరిది వయసు అయిపోతున్నా పెళ్ళి కాలేదని అందరూ అన్న మాటలు తట్టుకోలేక నూతిలో దూకి చనిపోయింది. మరొకరిది ఆ మామిడి తోపులోని ఉరివేసుకొని చనిపోయింది. దాని భర్త పెళ్లి చేసుకున్నప్పటికీ కూడాను దాన్ని సరిగ్గా చూసుకునేవాడు కాదు, వేశ్యలతో తిరిగేవాడు. దీన్ని ఏం పట్టించుకోకుండా ఎప్పుడూ కొడుతూ తాగుతూ దాన్ని ఎన్నో దుర్భాషలాడితే ఆడుతూ ఉండేవాడు. అందుకనే అది ఉరివేసుకొని చనిపోయింది. ఇద్దరికీ మరి కోరికలైతే ఉన్నాయి. ఎప్పుడైతే మీ వాడు ఆ పాడుబడ్డ నూతిలోని విసర్జించాడో అప్పుడే అది పట్టుకుంది. ఆ తర్వాత అనుకోకుండా రెండోది కూడా. మరి అలానే మీ వాడు ఆ రెండింటి చేతిలో చిక్కిపోయాడు అని వాళ్ళకైతే చెప్పాడు. అంతేకాదు వాడి పీడ వెలుగడవ్వాలి అనంటే మీ వాడికి పెళ్లి చేయండి త్వరగానో అని చెప్పేసి పంపించేశాడు. వారం రోజుల తర్వాత వాళ్ళ అత్త కూతురిని ఇచ్చి పెళ్ళైతే చేసేశారు. పెళ్ళెప్పుడైతే జరిగిందో తనకి ఎటువంటివి కూడా కనిపించడం మానేశాయి. అంతేకాదు తన వ్యసనాల నుంచి కూడా బయటపడ్డాడు. మరి ఈ వీడియో ద్వారా నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. ఎన్నో నీచమైన జన్మలు ఎత్తిన తర్వాత అతి దుర్లభమైన ఈ మానవ జన్మ మనకి వస్తుంది. ఈ మానవ జన్మని సార్థకత చేసుకొని మనల్ని పుట్టించిన ఆ తల్లిదండ్రులకి రుణం తీర్చుకోవాలి. మరి ఈ స్టోరీ నాకు మా అమ్మగారు అయితే చెప్పారు. వాళ్ళ చిన్నప్పుడు ఎప్పుడో వాళ్ళకి తెలిసిన వాళ్ళకైతే జరిగిందంట ఈ స్టోరీ. ఆ ఊర్లోని తను చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళిపోయాడంట. మరి ప్రతిరోజు కూడా పొలానికి వెళ్ళి అక్కడ ఒక మంచు ఉంటే ఆ మంచుపై ఎక్కి ఏవేవో మాట్లాడుతూ ఏవేవో పనులు చేస్తూ ఉండేవాడంట. అయితే మరి తన ఫ్రెండే ఒకరోజు సాయంత్రం వేళ ఆ పొలం గుండా వెళ్తూ ఉంటే
తను అలానే ఆ మంచపై అయితే ఉన్నాడంట. అది చూసిన తన ఫ్రెండ్ అయితే భయంతోని అలానే చూస్తూ ఉన్నాడంట. అక్కడ ఏంటేంటో మాట్లాడుతూ ఎవరితోనో ఉన్నట్టుగానైతే తను బిహేవ్ చేయడంతోని భయం వేసి అక్కడి నుంచి వచ్చేసి వాళ్ళ అమ్మ నాన్నకి అయితే చెప్పాడంట, మీ వాడు ఇలా చేస్తున్నాడు అని. ఇంకా అందరినీ తీసుకొని అక్కడికి వెళ్ళేసరికి తనైతే అదే విధంగాను అక్కడ నగ్నంగానైతే ఉన్నాడంట. మరి ఇది చెప్తూ ఉంటే మా అమ్మగారు నాకైతే చాలా భయం వేసింది. అప్పట్లో ఇలా జరిగేవి అని అంటే నాకైతే ఒక దగ్గర బాగా నవ్వొచ్చింది. వాళ్ళు దెయ్యాలని తెలియకుండా వాళ్ళు వెనక వెళ్ళడం, ఇంకా వాళ్ళతో ఉండడం అనేది నాకు చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ మీకు ఈ స్టోరీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని మీ పేరు, మీ కామెంట్ అయితే చదువుతాను. అలాగే ఆ చేత్తో ఒక లైక్, ఒక హైప్ కూడా వేసిపోండే. ఉంటాను మరి.